స్థాయిలో సరే ఆస్తుల్ని కూడా లెక్క చేయకుండా ఎదుబడి సేవా దృక్పథమే కరెక్ట్ పేదవాడికి న్యాయం అందాలనేటువంటి ఒక కోణంలోనే రాజకీయాలు చేశారు. ఒక ఆదర్శవంతమైన రాజకీయాలవి. ఇప్పుడు కావాలనుకునేది కూడా అందరూ యువత కూడా అదే. సో, మీరు ఇలా రాజకీయ ప్రస్థానం ఒకటుంది. అసలు మరి ఎక్కడో కేతపల్లి, సూర్యాపేట, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక గ్రామం. అక్కడి నుంచి హైదరాబాద్‌లో ఇక్కడికొచ్చి చురుకుగా మరి కమ్యూనిటీ సర్వీస్ కూడా చేస్తున్నారు. ఈడ స్థిరపడి ఇంకేదో వ్యాపారాలు ఇయన్నీ. అసలు వ్యాపార నేపథ్యం ఏంది? అసలు ఇక్కడ హైదరాబాద్ రావడానికి ఏంది బలమైన కారణాలు? వాస్తవంగా అది నేను వస్తాను ఫస్ట్ ఎప్పుడు అనుకోలేదు హైదరాబాద్‌కి. హ్మ్. వ్యవసాయం ఉన్నది పెద్ద ఎత్తున అప్పటికి నాకు జెడ్పీటీసీ అయిపోయే స్టేజ్‌లో హ్మ్. ఏ ఊరికి పోయినా ఒక 1000 మంది నిలబడే స్థాయి తెచ్చుకున్నాను. ఓకే. నరసింహయ్య గారు కూడా సత్యాడంలో పక్వమైన కానీ ఆ మీటింగ్‌లలో ఈ జిల్లా వరకు మండలమే కాదు, ఈ నల్గొండ జిల్లా వరకు ఏ పని ఉన్నా ఆయన కాడికి పోవాలి. ఆయనతో కానప్పుడు ఆయన తీసుకొని నా కాడికి రావాలని అంత గట్టి నా మీద నమ్మకం పెట్టుకుని జనం కూడా నా కాడ అట్లా కష్టపడి నాకు మీకు చెప్తే అశయోక్తి అనుకోకూడదు కానీ మీ డిఓ బసవరాజు గారు లక్ష్మారెడ్డి గారు ఇద్దరు మన కాడ పనిచేస్తారు. సజ్జనార్ గారు ఇప్పుడు ఆర్టీసీ ఆయన మన నల్గొండ జిల్లాకు ఉమ్మడి జిల్లాకు ఎస్పీగా ఆ టైంలో డిఎస్సి పడితే ఒక టీచర్ పేరు చెప్పాను కానీ ఒక టీచర్ ఆయన ఎగ్జామ్ రాసింది. వాళ్ళ పాపం బీద కుటుంబం ఏదో ఆశపడి వాడు మళ్ళీ ఒక అతనికి ఫేక్ ఫోటో పెట్టి రాస్తే వాడిని డిఓ ఎస్పీ ఇద్దరు కలిసి ఇన్ఫర్మేషన్ తో పోయి పట్టుకొని వాడిని డిస్మిస్ చేసి అంటే సస్పెండ్ చేసి డిస్మిస్ చేయడానికి అధికారం లేదు. అతను ఎంత క్లవర్ స్టూడెంట్ అంటే చాలా మంచోడు. వాళ్ళ కుటుంబం మాత్రం తృప్తి. అతను తిరగని ఎమ్మెల్యే లేడు, తిరగని నాయకుడు లేడు. అప్పుడు టీడీపీ గవర్నమెంట్ రాజా లాంటి వాళ్ళు పై రోజు చేస్తే కాలే. లాస్ట్ కు తిండికి వెళ్ళగా సూసైడ్ అటెంప్ట్ చేయడానికి మందు తెచ్చుకుని ఇట్లా పెట్టుకుంటే జనం కాపాడి మోరల్ సపోర్ట్ కొరకు నా గడి తీసుకొచ్చాం. ఇదే ఎస్పీని కన్విన్స్ చేసి తప్పు ఒప్పుకున్నాడు. పనిష్మెంట్ ఇచ్చి బతికేయడం ముఖ్యమా, తెలుసో తెలవక కుటుంబం మొత్తం చనిపోవడం ముఖ్యమా? ఈ రెండే. తప్పు చేసిండు కానీ వాడిని ఎట్లా అనే దాని మీద ఇది చేసినప్పుడు నేను చేసిన కన్వీన్స్ కి నచ్చి వాళ్ళతోనే రీఇన్స్టిట్యూట్ చేయించిన. ఇప్పుడు బొమ్మలరావు మండలంలో పనిచేస్తాను. అతని కాడకు నేను సింగిల్ లీడర్. అంటే అంత పని చేసి జనంలో మెప్పుకునే సందర్భంలో ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వస్తే టీడీపీ అలయన్స్ లా మాకు సిపిఎం పార్టీ ఏం చేసిందంటే 6 మండలాలలో నేను సెక్రటేరియట్ మెంబర్ ఉన్నా. ఆ మండలానికి సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్నా, అంటే అధ్యక్షుడు ఉన్నా. ఆ మండలానికి నేనే అధ్యక్షుడు, కార్యదర్శి నేనే. ఆయన నరసింహ మేము 9 వీరభద్రం అధ్యక్షుడు మీటింగ్ అటెండ్ అయినప్పుడు కటంగూరు మండలంలో ఎంపీకి గౌరవ మండలం ఇచ్చినాం. మిగతా మొత్తం మేము అలయన్స్ లో చేస్తే నిర్ణయించుకున్నాం. మీ మండలంలో నేను మండల కార్యదర్శి కాబట్టి నరసింహయ్య గారు పిలిచి ఎవరిని పెడదాం ఎంపీటీసీ అంటే నేను ఏబిసి అని 3 పేర్లు ఇచ్చిన ప్రతి ఎంపీటీసీకి. అంటే మీ ఇష్టం వదం పెట్టుకుని మీరు నాకు నచ్చింది ఇది అనిస్తే ఏదే టిక్ కొట్టిండు అందరు 10 మంది టిక్ కొట్టి ఆయన ఏం చేసిండంటే నువ్వు మండలాధ్యక్షుడు కావాలి ఈసారి, బీసీ జనరల్ అయింది అని చెప్తే నాది లేడీ అయింది మా ఎంపీటీసీ. అయినా పక్కన కొర్లపాడు విలేజ్ జనరల్ అయితే వాళ్ళంతా వచ్చి నరసింహయ్య కాడికి వచ్చి మీ ఇనానమస్ గా మా జెడ్పీటీసీ గారు ఉండాలి మాకు అని చెప్తే అంత అనౌన్స్మెంట్ అయింది. జెడ్పీటీసీ కాలు తిరిగిన పోల నరసింహారెడ్డి మాకు ఆయన కూడా గురువులు అంటూ ఆయన జెడ్పీటీసీ నామినేషన్ వేయించిన అంత ఇది చేసినాక ఓవర్ నైట్ తెల్లారి నేను నామినేషన్ వేయాలి. దాదాపు అంత స్టేజ్ అంత అవుతుంది. ఓవర్ నైట్ ఈ సత్తయ్య గౌడుకు నరసింహయ్య పడపోయి పచ్చగడేస్తే మండి. అయితే సత్తయ్య గౌడ్ కొడుకుని కటంగూరులో అనౌన్స్ చేసుకుంది ఎంపీ. అప్పుడు నరసింహయ్య గారు నచ్చలేదు. నచ్చక ఏం చేసిండు, ఆయన మైండ్ లేదు అనుకుని నన్ను పిలిచి సడన్ గా ప్రెస్ మీట్ పెట్టి నేను నామినేషన్ చేసే రోజే మల్లికార్జున గారికి తప్పట్లేదు, మండల కార్యదర్శి ఎమ్మెల్యే అంతా కానీ ఈ మండలం బడులింగ టీడీపీ జిల్లా అధ్యక్షుడు కాబట్టి ఈ బాబు పోట్లేదు, వాళ్ళ తమ్ముడికి ఎంపీపీ చేస్తున్నాం. ఆడు ఎవడైతే కానీ నువ్వు కూడా మీ మిస్సెస్ ఎంపీడీసీ అప్లై చేసి తర్వాత దానికి ఎగ్గొట్టి మనం చేద్దాం అని చెప్పి చెప్తే నేను చేయను, ఇచ్చుకో అని చెప్పి ఆ రోజు
అనౌన్స్ చేసి తప్పని పరిస్థితిలో టీడీపీ అలయన్స్ లో అది ఇవ్వాల్సి వచ్చింది. ఓకే. ఆ ఇచ్చిన సందర్భంలో ఎవ్వరు లేదు, నేను ఒంటి చేతితోనే నేనే ఎంపీపీ గెలిపించినాడు, ఒకటే ఎంపీటీసీ టీడీపీ గెలిచింది, అది కూడా నేను గెలిపించుకోలేదు. జెడ్పీటీసీ గెలిపించి ఆ స్టేజ్లో కూర్చోబెట్టాక ఇక నేను ఇక్కడ ఉండొద్దు, నేను ఇంత కష్టపడి ఇది చేసినాం, అందరినీ సిట్రేట్ చేసినాం, మనం అనుకున్న వాళ్ళందరినీ గెలిపించినాం. నా చిగవడంలో కూడా మావాడు మా నర్సాయి ప్రసాద్ అని వాడిని పెట్టి గెలిపించినాం. సరే నేను ఇన్ని రోజులు పనిచేసినాను, గౌరవంగా దీని నుంచి డ్రాప్ కావాలి, పిల్లలు ఎదుగుతున్నారు అనే ఒక నర్సింగ్ మీద చిన్న కోపం, పిల్లలంతా ఎదుగుతున్నారు, నేను ఇక్కడ ఉంటే ఈ రాజకీయాల నుంచి బయటపడలేను జూలై 28 ఎన్నికలైంది. అప్పటిదాకా ఎవరు తెలియదు. 28 నైట్ మా మెసేజ్ చెప్పింది, హైదరాబాద్ షిఫ్ట్ అవుతుంది. నేను ఎప్పుడు కూడా నిర్ణయం తీసుకునే కాడ సరే అలా తక్కువ చేయడం కాదు, కానీ మా అమ్మ నన్ను అపోజ్ చేయకపోయింది, మా మిస్సెస్ నన్ను అపోజ్ చేయకపోయింది. 29 డిసెంబర్ నా ఇంట్లో బీరో ఉంటుంది, బీరో ఒకటి పైన ముచ్చుకుంటుంది, ఈ 2 వేసుకొని నా పిల్లలు డిసెంబర్ ఎక్కించుకొని హైదరాబాద్ షిఫ్ట్ ఫ్యామిలీతో మళ్ళీ అదేలే ఎడబడి మీరు ఆ రంగం నుంచి కొంచెం బయటపడాలి, పిల్లల కెరీర్ వాళ్ళ సరే మంచి పేరు ఉంది, దీని పేరు జరగదు, అదే మంచి వచ్చాడో మనం రాజకీయాలు నిలదొక్కున్నాం అనుకున్నాం. ఆ టైంలో సడన్ గా ఒక బ్రేక్ వచ్చింది, చూద్దాం టైం ఎట్లా ఏదైతే కానీ అనుకుని ఒక డే నిర్ణయం తీసుకొని అంతమంది జనం అంత వ్యవసాయం వదిలిపెట్టి హైదరాబాద్ చుట్టాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వ్యాపారం ట్రాన్స్ఫర్ వాస్తవంగా ఆ టైంలో నేను వాళ్ళతో తిరుగుతున్నప్పుడు నాడు పెద్ద అమౌంట్ నేను మాట్లాడడం వల్ల రావడం జరిగింది. వస్తే ఈ చైతన్య నారాయణ హోటల్ ఉంటే అలా కూర్చొని నాకు 2 లక్షలు తీసిచ్చు, నువ్వు మాట్లాడబట్టే మాకు ₹1,00,000 నేను మంచిగా తినేది ఉండేది, మాట్లాడేది తప్ప నాకు కూడా అక్కడ జనం తిరిగింది కాబట్టి నాకు సర్కిల్ కావాలి. ఆ టైంలో ఇది చేస్తే నాకెనిపిస్తున్నాను అంటే లేదు నువ్వు చేయబట్టి ఏంటంటే తీసుకున్నాను, దోస్తాన్లో వచ్చింది తప్ప నేను డబ్బుల కోసం నేను రాలేదు, వ్యాపారం కోసం రాలేదు, మీ ఎమ్మడి తిరుగుతూ నాకు టైం పాస్ కావాలి అని తీసుకోలేదు. 2 లక్షలు అయ్యేలా కూడా తీసుకోకపోతే వాళ్ళు ఏమన్నారంటే మరి నువ్వు ఇంత చేస్తున్నావు, మీ డబ్బులు సంపాదించుకుంటున్నావు, మరి ఉత్తమం ఉంటే ఎట్లా అంటే నా కాడ అప్పులు లేవు, నాకు 2 లక్షలు అయ్యేలా అప్పు ఉంది, 2.5 లక్షలు వేరే వచ్చేది, నేను 50,000 వేస్తున్నా తప్ప నా కాడ ఆస్తులు కూడా ఏం లేవు, పెద్ద ఇదేంటి లేదు, నా కాడ డబ్బులు లేవు లిక్విడ్ అంటే ఒకటి తెచ్చిపెట్టానా ఏముంది మనం ఇదేంటి అంటే నేను కూడా ఆలోచించింది, మరి ఇంట్లో తిరగాలంటే మనం ఉత్తర తిరగలేమని చెప్పి చిగోడ ఊళ్ళకే ఫోన్ చేసి ఒక 5-6 ఫోన్ చేసి ఒక 10 లక్షలు ఏమన్నా తీసుకురాలని చెప్పిన. నేను పోలేదు, ఒకరి సాటు 40 లక్షలు తెచ్చిచ్చింది. నేను ఇవాళ చెప్తున్నాను 40 లక్షలు 2 days లో నేను చిగోడ అన్ని డబ్బులు లిక్విడ్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు, తెచ్చి ఇచ్చాను. ఇచ్చి ₹2 కాడ కాగితాలు రాసి వద్దంటుంటే నా పిల్లల పెళ్లికి నువ్వు ఇచ్చిన ఇవ్వకున్నాయి మీరు ఇచ్చి నేను వాస్తవంగా నేను అనుకున్న 10 లక్షలు, ఈ 40 లక్షలు ఇస్తే వాళ్ళకి ఇచ్చింది. 40 లక్షలు 30 లక్షలు ఇచ్చి 30 లక్షలు ఇచ్చి సార్ 10 లక్షలు మనం సొంత మీద చేయొచ్చులే, అన్ని ఎక్కడ పెడితే ఎట్లా అంటే వాళ్ళు కొన్న సైట్లనే దాంట్లో ఒక కాగితం వస్తుంది, అయిపోయింది 30 లక్షలు ఒక తెల్లారి. ఇప్పుడు ఈ పూల రవీంద్ర ఎమ్మెల్సీ వీళ్ళు మన వాళ్ళు కొంతమంది కలిసి ఫైనాన్స్ అలా పూర్బలంతో పెడితే ఈ టీచర్స్ అంతా మన ఇంటికి వచ్చు కెదపల్లి ఫైనాన్స్ పెట్టినాం, అందరం 15 మంది, మనిషి 15 లక్షలు, నువ్వు కూడా ఉండాలి, పొలిటికల్ లీడర్ మాకు అండా ఉండాలి, నీకు నెలకు 5,000 ఉత్తరాన్ని ఫ్రీకి ఇస్తాం, 10,000 ఇస్తాం, అట్లా ఇట్లా అంటే ఇక నేను నాకు డబ్బులు ఆడుతున్నాను నాయన లేవు అంటే ఒక 7.5 లక్షలు ఉన్నాయని, ఎట్లా 10 ఉన్నాయి కదా అంటే ఒకరిని ఎల్ఐసి ఏజెంట్ నాకు అటాచ్ చేసి హ్యాండ్ ఓవర్ చేసుకుంటే వాళ్ళు నేను సెకండ్ మీటింగ్ పోయే వరకు ఈ డబ్బులు మొత్తం ఇచ్చేసి ఏదో రాలేదు. నేను నెక్స్ట్ మీటింగ్ పోయినప్పుడే చెప్పిన ₹10 ఇంట్రెస్ట్ అంటే అది ఎట్టిస్తాడు, ఎట్లా పెడతాడా, ఏదన్నా ఉంటే ₹1 బిజినెస్ చేసినప్పుడు 25 లక్షలు ఇది ₹2 కాడ ₹3 తీసుకోవాలి, ₹10 ఇంట్రెస్ట్ లేదు అంటే నన్ను అందరూ అపోజ్ చేసి మేము వచ్చేటప్పుడు మాకు ₹10 వస్తుంది అంత టీచర్స్ తెచ్చిపెట్టిరు, వాళ్ళు కూడా ఇదైతే
ఓకే ఓకే ఆ టైంలో ఏమైందంటే రియల్ ఎస్టేట్ ఆగిపోవడం, ఓ 3-4 నెలల్లో మొత్తం దుకాణాలు క్లోజ్ కావడం, ఈ ఇల్లంతా ఎవరు పనాలు చేసుకుంటారు. మనకేమైంది, ఆ, 40 లక్షలు అంటే నెలకు 80,000 మీటర్ పెరుగుతుంది. శాతం పెరుగుతుంది. అయ్యాల మన ఊళ్ళో వ్యవసాయం అంతా 3 లక్షలు ఎకరం ఉంది. అంతే అంతే అంతే. ఆల్మోస్ట్ 3.5 ఉంది, అందుకని ఎక్కువ లేదు. ఇప్పుడు ఏమో ఈ మొత్తం ఉన్నాస్తం తమ్మినా పోయే పరిస్థితి లేదు, ఎట్లా అని ఆ, అప్పుడు నేను టెన్షన్లోకి వెళ్ళిపోయి వీళ్ళు అరే ఏమో నా డబ్బులు నాకు ఇచ్చినాయి లేదన్నా అంటే అప్పుడు వాళ్ళు కూడా అన్న పెట్టుబడి పెట్టినాం, ఉమ్, వచ్చినాడు తీసుకోవాలి కదా, మళ్ళీ మేము ఇస్తే అంతే కదా కదా అంటే. అది కూడా వాస్తవమే కదా. ఉద్దేశం. మల్లికార్జునరావు గారు, ఇప్పుడు మొన్న ఎన్నికల ముందు మీరు కాంగ్రెస్లో చేరి చురుగ్గా సరే మీ స్థానిక ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలకు ప్రచారం చేయడం కానీ ఇంకా చాలా యాక్టివ్గా సర్వీస్ చేశారు. గవర్నమెంట్ రాగానే మీరు అంతకుముందు ఎన్నికలలో మేనిఫెస్టోలో పెట్టేయడంతో పాటు గవర్నమెంట్ ఫామ్ కాగానే పెరకకుల కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దీని పట్ల సరే అందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇంకా మీరు ముత్తినేని వీరయ్య గారు కావచ్చు, వారికి సపోర్ట్గా వెన్నుదన్నుగా మీరుండి దాంట్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. గవర్నమెంట్ దానికి సంబంధించినటువంటి ఒక కమిటీ కావచ్చు, ఇవాళ మేనిఫెస్టో కమిటీలో దాన్ని పొందుపరిచే విషయాలలో ఇప్పుడు ఏర్పాటైంది. రాజకీయ అంటే ఇప్పుడు దాంట్లో ఇప్పుడు కార్పొరేషన్ కానీ ఇంకేదైనా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రాజకీయంగా మీరు ఎలాంటి పదవులు కావాలని మీకు ఉంటాయి కదా, ఉంటాయా కావాలంటున్నారా? రాజకీయాలు తిరుగుతున్నాం, జనానికి సేవ చేయడానికి అది ఒక వేదిక. ముఖ్యంగా మనం సంపాదించుకోవడానికి కొద్దిమంది ఆలోచిస్తాం తప్ప రాజకీయ రంగంలో పొజిషన్లో ఉంటే జనానికి ఇప్పుడు 10 మంది చేస్తే అప్పుడు 10,000 మంది చేయొచ్చు. జనానికి మనం ఒక వారం లాగా ఉంటాం. మీకు చెప్పిన ఒక టీచరు రిటైర్డ్ దొరికితే ఒక ఇన్స్టిట్యూట్ చేయించగలిగిన జడ్పీడీసీ చిన్న పోస్ట్ అదే పోస్ట్ ఉంటే ఎంతమందికి ఉపయోగపడతాం? స్కోప్ ఎక్కువ ఉంటుంది. స్కోప్ ఉంటుంది, ఇది ఉంటుంది. నేను ఫస్ట్ 2013లో కాంగ్రెస్ లో పోయాను. అప్పుడు 10 కూడా విదేశం పిలిచినా ఎక్కడ పిలిచినా పూల లింగయ్య ఎమ్మెల్యే ఉంటే అది ఎమ్మెల్యే ఓడిపోయినాక కూడా కాంగ్రెస్ ఉంది. లింగయ్య గెలిచినాక టీఆర్ఎస్ లో పోతున్న సందర్భంలో మమ్మల్ని తీసుకుపోయిన మాట వాస్తవం. కానీ అలా పోయినాక స్తబ్దత అయింది, మాకు అది నచ్చ కొద్ది రోజులు ఉన్నాం. తర్వాత కాంగ్రెస్ పార్టీకి నేను రాజగోపాల్ రెడ్డికి అనుగుణంగానే ఉన్నాము, వెంకరెడ్డికి అనుగుణంగా అంతా మేము ఉన్నాం. కాకపోతే ఇటువంటి అటు చేయలేదు, అటువంటి ఇటు చేయలేదు. కానీ పార్టీ పరంగా ఎప్పుడు దూరంగా లేవు. నేను రాజగోపాల్ రెడ్డి గారి ఎన్నికల మునుగోడు కాన్స్టిట్యున్సీల మండలానికి ఇన్ఛార్జ్ మన ఎమ్మెల్యే ఎన్నికలు చేసిన ఎన్నికల ముందే కదా వీరేశానికి చేయగలిగినాం, ఈడ ఇబ్రహీంపట్నం వీరికి చేయగలిగినాం, మల్లెడ్డి రంగారెడ్డి గారికి, నిన్న కిరణ్ గారి ఇప్పుడు చాలా రెడ్డి గారికి వాళ్ళ తల్లిదండ్రులు ఇదే ఇంట్లో కూర్చోబెట్టి ఆయన బట్టి మొత్తం కాన్స్టిట్యున్సీకి 14 ఎంపీ సీట్లను తిరిగాం. ఎక్కువ నల్గొండ భువనగిరి ఎక్కువ తిరిగింది. ఎందుకు అంటే ఎర్ర టెండా. నేను ఇంకోటి కూడా చెప్తున్నా శ్రీనివాస్ గారు, మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. ఒక్క రూపాయి ఎవరిని ఆశించి ఎంపీ దగ్గరనో ఎమ్మెల్యే దగ్గర సొంత ఖర్చులతో మీరు అనొచ్చు యాంచ్ రాస్తుంది అంటే యాంచ్ కాదు, ఏమంటారు అది ఒక జీల్ నాకు కావాలి పొలిటికల్ గా. ఇప్పటికీ 4 సార్లు సీఎం ని కలవడానికి ఒక ఛాన్స్ వచ్చింది. రాజగోపాల్ రెడ్డి గారు ఒకసారి చేసిండు, ఒకసారి ఇంకో తిరిగి, ఒకసారి వేర్ల విదేశం గారి బర్త్డే. ఇంకో మాట కూడా చెప్పాలి, వేర్ల విదేశం గారు కూడా నక్సలైట్ అంటే లెఫ్ట్ ఆర్గనైజేషన్ నుంచి ఆయన కష్టపడి ఉద్యమాల నుంచి వచ్చిన దాంట్లో ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నాను. వాళ్ళ మిస్సెస్ కూడా ఆమె సహజంగా రెడ్డి అయినా అసలు ఎంత సోషల్ గా ఇంట్లో పోయి ఎవరు పడితే వాళ్ళు ఇట్లా పెట్టుకుని తినడానికి ఒక ఎమ్మెల్యే వాళ్ళ మిస్సెస్ ఆ ఫీలింగ్ ఏది ఉండదు. ఆయన కూడా ఎంత దగ్గరగా చూస్తారంటే రాజగోపాల్ రెడ్డి గారు కానీ, ఇంకరెడ్డి గారు కానీ, వీరు కానీ, కిరణ్ గారు కానీ, ఇప్పుడు ఎంపీకి అంతా బాగున్నారు. వీళ్ళందరి సహకారాలు కావచ్చు, మన పెద్దల సహకారం కావచ్చు, ఖచ్చితంగా పోస్ట్ వస్తుంది అనుకుంటున్నాం. రాకుండా వచ్చినా జనం. ఓకే, థ్యాంక్ యూ మల్లికార్జునరావు గారు. సరే, నిజంగా మీరు ఉమ్మడి జిల్లాలో దాదాపు గుర్తింపు ఉంది, రాజకీయంగా కూడా గుర్తింపు ఉంది, అందరు ఎమ్మెల్యే దగ్గర గుర్తుంది. రీసెంట్గా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీరు ఇన్ని నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేసి చాలా గుర్తింపు పొందారు. మరి రాబోయే రోజుల్లో మరి ఖచ్చితంగా
ఆ నామినేటెడ్ పోస్టులు తప్పకుండా అవకాశం రావాలని చెప్పి మేము కూడా కోరుకుంటూ ఆ విధంగా మీరు ఆ సేవ చేసే భాగ్యం భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ మాకు ఇంత సమయాన్ని ఇచ్చి చక్కటి మీ అంతరంగాన్ని షేర్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మీ వైఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ కూడా నేను చాలా చూసిన మంచి ముఖ్యులందరినీ కూడా వాళ్ళ అంతరంగాన్ని బయటపెడుతున్నారు. మీ ఛానల్ ద్వారా కూడా మన కరకత్తుల సోదరులను కానీ నా శ్రేయభిలాషులను కోరుతున్నారు ఏంటంటే పదవి వచ్చినా రాకున్నా మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి. దాంతోపాటు నేను కూడా ఖచ్చితంగా నాకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా మీతో కలిసి పనిచేయడానికి నేను ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు పొందడానికే తపన పడుతుంది తప్ప నాకు ఎలాంటి ఇదులు లేవు. కాబట్టి నేను కూడా భవిష్యత్తులో ఏదో ఒక మంచి ఉద్దేశంలోకి వచ్చి మీకు కూడా సహాయక సహకారం అందిస్తాయని మీ వైఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.